హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే ఈరోజు పై గురించి టాపిక్, పైకి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనేది లాస్ట్ టైం చెప్పాం కదా. వరల్డ్లో చాలా కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి దానికి సంబంధించింది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక ముఖ్య విషయం ఇంకోటి ఏంటి అంటే, మన మీద కొంతమంది ఏడుస్తున్నారు అంటే అప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎదుగుతున్నామని. సో ఇది ఎందుకు చెప్పాను ఏంటో మీకు రానున్న రోజుల్లో క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పటి వరకు మీరు కానీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కనుక ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ 24/7 మనకి ఏ క్వశ్చన్ ఉన్నా కూడా మనకి ఆన్సర్స్ దొరుకుతూ ఉంటాయి. సో అందుకనే నేను జాయిన్ అవ్వమని చెప్తున్నాను టెలిగ్రామ్ గ్రూప్లో. అంటే నేను ఒక్కనే కాదు, చాలామంది మన కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా దాంట్లో ఉంటారు కాబట్టి. సో అదంతా ఒక మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా కాబట్టి, సో అక్కడ మనకి ఏది కావాలన్నా కూడా వెంటనే మనకి రిప్లైస్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా అయితే మీరు మనీ మార్కెట్ తెలుగు గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. ఇక మీట వరల్డ్లో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏం జరుగుతుంది పైకి సంబంధించి అని అంటే కనుక మీకు చూపిస్తాను. అండ్ బార్టరింగ్ తెలుసు కదా, వస్తువులు కొనడాలు అమ్మకాలు ఇవన్నీ. సో అవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న వీడియో క్లిప్స్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు అంటే దీని గురించి కొంతమంది అంటే నెగిటివ్గా మాట్లాడడం, అది నాకు నా దృష్టికి వస్తూ ఉంది. బట్ వాళ్ళకి తెలుసో లేదో ఇది ఏ ప్రాజెక్ట్, అసలు దీని గురించి తెలుసో లేకపోతే మిడిమిడి ఏజో, మిడిమిడి జ్ఞానమో, లేకపోతే మిడిమిడి మాటలో తెలీదు. ఈ మిడిమిడి ఏజ్లో మిడిమిడి మాటలు మాట్లాడితే కరెక్ట్ కాదు. ఒక మంచిదైతే చేద్దాము అనేదే నేను తీసుకొచ్చాను అనమాట. ఇవన్నీ కూడా ఈ రీసెంట్గా మనకి వరల్డ్లో జరుగుతున్న కాన్ఫరెన్స్లు, కాకపోతే సపోర్టర్స్ కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు గ్రూపులుగా రోడ్ల మీదకి వచ్చి బాటరింగ్ గురించి సంబంధించి అన్నిటికీ సంబంధించి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి ప్రాజెక్ట్కి సంబంధించి కొంతమంది నెగిటివ్గా ఉంటే వాళ్ళు పట్టించుకోకండి. బేసిక్గా అలాంటి వాళ్ళని వదిలేయండి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పేదే కరెక్టు. ఇంకా అంటే వాళ్ళు ముందు తీసుకొచ్చిందే కరెక్టు, మిగతా వాళ్ళు తర్వాత తీసుకొచ్చింది తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళని పక్కకు దోసేయండి, సింపుల్గా పక్కకు దోసేయండి. సో వరల్డ్లో ప్రస్తుతం జరుగుతున్నవి చిన్న చిన్నవి అనమాట. అసలు ఏంటి అంటే ఎవరైతే ఈ కాయిన్కి సంబంధించి చాలా తక్కువ చేసి చూస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే వీడియో. మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే కనుక ఒకసారి తెలుసుకోండి. తెలుసుకోకుండా ఏదో ఒక వేస్ట్ కాయినో లేకపోతే ఒక చిల్లర కాయినో అనడం అనేది కరెక్ట్ కాదు బేసిక్గా. అండ్ ఈ విషయంలో నా దృష్టికి వచ్చింది ఏంటంటే, మహేష్ మ్యాగ్నస్ గారని యూట్యూబరు, నా తోటి యూట్యూబర్ అట. సో ఆయన గురించి నాకు చెప్పారు. నేను స్టార్టింగ్లో ఒక 3 నెలల క్రితం నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు చెప్పారు ఆయన గురించి. నేను కూడా చూశాను. బట్ ఆయన కూడా చాలా మోటివేట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలాగే పైకి సంబంధించి మోటివేట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మహేష్ గారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఏంటంటే అంటే మీరు బేసిక్గా తెలియకపోతే, అంటే కొంతమందికి తెలియకపోతే పై గురించి మీరు తెలుసుకొని చెప్పండి జనాలకి. లేదు అని అంటే కనుక చెప్పకండి. మిడిమిడి ఏజ్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. మిడిమిడి జ్ఞానంతో మిడిమిడి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే తెలిస్తే మాట్లాడాలి, లేదంటే కామ్గా ఉండాలి. దాని గురించి తెలుసుకోవాలి. అంతేగాని తెలియకుండా ఏది పడితే అది వాగేసి జనాల్లో ఏంటి అనంటే కొంచెం నెగిటివిటీని తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఫ్రీగానే కదా ఇచ్చేది, డబ్బులేమైతే మన దగ్గర తీసుకోవట్లేదు కదా. సో ఫ్రీగా ఇచ్చినప్పుడు మీరు ఎందుకు నెగిటివ్గా డిస్కస్ చేయడం అని చెప్తాను. అసలు టాపిక్ ఏంటంటే, సో అంటే మీకు చూపించాను కదా, పైలో ప్రస్తుతానికైతే వరల్డ్ వైడ్గా ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఇంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంతమంది సపోర్ట్ చేస్తున్న కాయన్ని చాలా తక్కువ చేసి మాట్లాడితే నాకు ఎందుకు కొంచెం నేను భరించలేను బేసిక్గా. ఎందుకంటే నేను చాలా హార్డ్ కోర్ ఫ్యాన్ అంటారు కదా, అలాంటిది అనమాట. డై హార్డ్ ఫ్యాన్ అంటారు చూసారా, అలాగా హార్డ్ కోర్ ఫ్యాన్ అనమాట. సో నేను అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా వీడియోస్ అయితే ఖచ్చితంగా అయితే చేస్తాను. ఖచ్చితంగా మంచి చెప్పడం కోసం చేస్తాను. ఎందుకంటే చేసేవాళ్ళు చాలామంది, వాళ్ళు నాకు ముఖ్యం. నెగిటివ్గా మాడుకుంటూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు. మన పని మనం చేసుకుని వెళ్ళిపోతూనే ఉండాలి అంతే. వచ్చిన రోజున అది మంచిగా సక్సెస్ అయిన రోజున అప్పుడు తెలుస్తుంది మనం ఏం పోగొట్టుకున్నాం. ఈడి మాటలు వినడం వల్ల ఎలా జరిగింది, వాడి మాటలు వినడం వల్ల ఎలా జరిగింది, ఆ రోజు చేసుకుంటే బాగుండేదేమో అని అనుకుంటాం అప్పుడు. సో చూపిస్తాను. సో ఇంతమంది సపోర్ట్ చేస్తున్న దానికి మీరు ఎంత దీన్ని తక్కువ ఉంటారు చెప్పండి. ఏ కాయిన్ గురించి అని ప్రపంచంలో మీకు తెలిసి చెప్పండి. పోనీ ఏ కాయిన్ గురించి అని ప్రపంచంలో ఈ విధంగా చేసిన కాయిన్ ఎవరున్నారు అని. ఇంకోటి ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, మీకు లాల్ బహదూర్ శాస్త్రి గారు తెలిసే ఉంటారు, మన ప్రైమ్ మినిస్టర్. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అండ్ మీకు ఇప్పుడు చూపిస్తాను కూడా. లాల్ బహదూర్ శాస్త్రి గారు మీకు ఐడియా ఉంటారు. వాళ్ళ మనవడు సమీప్ శాస్త్రి గారు ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో ఓన్గా పెట్టారు. ఆయన చేసుకోండి అని. ఆయన ఏమైనా పెద్ద గొప్ప ఆయన చెప్తే మేము చేసుకోవాలా అని అంటే ఇక్కడ చెప్తాను మీకు నేను. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి మనవడు అండ్ సీఎం పేజీకి సంబంధించి ప్రధానమంత్రి ఛాంబర్కి సంబంధించి వర్క్స్ చేస్తూ ఉంటారు. అండ్ బ్రిక్స్కి చైర్మన్, మీకు గుర్తుపెట్టుకోండి. బ్రిక్స్ పేరు ఎందుకు చెప్తున్నాను మీరు గుర్తుపెట్టుకోండి. బ్రిక్స్కి చైర్మన్ ఆయనే తన సొంత ట్విట్టర్లో ఇది చేసుకోండి అని ఒక క్రిప్టో కరెన్సీని ఆయన చెప్పారు అని అంటే అది ఓన్లీ పై. మనమేంటి ఇక్కడ ఒక మిడిమిడి జ్ఞానంతో ఇది చిల్లర కాయిన్ లేకపోతే ఇది ఒక వేస్ట్ కాయిన్ అని చెప్పి సింపుల్గా ఒక మాటలు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆయనేం చిల్లర వ్యక్తి కాదు కదా, నీలాగా నాలాగా. అంటే నెగిటివ్గా చెప్పే నీలాగా నాలాగా చిల్లర వ్యక్తి ఏం కాదు కదా. ఒక ప్రైమ్ మినిస్టర్
మనోడు కదా! ఇప్పుడు చూపిస్తాను. ఆయన ట్వీట్ చూపిస్తాను మీకు. ఇది సమీప్ శాస్త్రి గారు. ఆయన ట్వీట్ చేసి ఆయన లింక్ ఇది. ఆయన జాయిన్ అవ్వమని చెప్పేసి యూజ్ మై యూజర్ నేమ్ సమీప్ శాస్త్రి యాజ్ యువర్ ఇన్విటేషన్ కోడ్. ఇది ఆయన ట్విట్టర్‌లో 1 ½ ఇయర్, 2 ఇయర్స్ బ్యాకో ఈయన పోస్ట్ చేసిన పోస్ట్ ఇది. మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను. అండ్ ఆయన గురించి మీకు పూర్తిగా తెలియాలంటే మీకు బ్రిక్స్ అని చెప్తాను. ఆయన మన వీడియోలేవో చేసేసి లేకపోతే ఏది పడితే అది చెప్పేసి లేకపోతే మనకు తెలియకపోయినా మిడిమిడి జ్ఞానంతో చెప్పడం అలా చేయరు ఆయన. ఆయన ఏంటనంటే ఆయనకు స్థాయి ఉంది, ఆయనకు గౌరవం ఉంది. అండ్ ఆయన చిన్న వ్యక్తి దగ్గర ఏం చేయట్లేదు. అండ్ ఇంకోటి మీకు చూపిస్తాను మీకు సమీప్ శాస్త్రి గారు. మీకు ఇది చూడండి క్లియర్‌గా. సమీప్ శాస్త్రి ఈయనేంటండి చైర్మన్, ఐఐజీఎల్ వైస్ చైర్మన్ బ్రిక్స్. ఈ బ్రిక్స్ గురించి కూడా మీకు చెప్తాను నేను. ఈ బ్రిక్స్ ఏంటి అనేది కూడా మీకు క్లియర్‌గా నేను చూపిస్తాను. ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తిని మనం కలవాలన్నా కూడా ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఈయన చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా ఉన్న బ్రిక్స్ అండ్ చైర్మన్‌గా ఉన్న ఐఐజీఎల్ ఇయన్నీ చాలా పెద్ద సంస్థలవి. అవి ఏంటి అనంటే మీకు చూపిస్తాను. బ్రిక్స్‌కి సంబంధించి ఏంటి అనంటే ఇది బ్రిక్స్ అనమాట. సో దీనికి చైర్మన్‌గా ఉన్నారాయన. ఈ బ్రిక్స్‌కి సంబంధించి బ్రెజిల్ గాని, సౌత్ ఆఫ్రికా సమ్ కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ ఉంటది. నేను చూపిస్తాను చూడండి. బ్రిక్స్ అలియన్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. సో వీళ్ళందరూ దీంట్లో ఈ ప్లాట్‌ఫామ్‌లో అంటే వీళ్ళేం చేస్తారంటే బిజినెస్‌కి సంబంధించి, ఎంటర్‌ప్రెన్యూర్‌కి సంబంధించి, ప్రొఫెషనల్‌కి సంబంధించి అంటే ఈ నేషనల్ వైడ్‌గా అన్నిటికి సంబంధించి కొలాబరేట్ చేస్తూ వాటి యొక్క గ్రోత్‌కి వీళ్ళు వర్క్ చేస్తారనమాట ఈ బ్రిక్స్ అనేది. ఈ బ్రిక్స్‌కి సంబంధించి పెద్ద పెద్ద వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడిన రోజున మన వెంకయ్యనాయుడు గారు కావచ్చు, లేకపోతే మన బండారు దత్తాత్రేయ గారు కావచ్చు, చాలామంది మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఇంతమంది మాట్లాడి ఇలాంటి స్టేజ్‌లో ఉన్న ఆయన, ఇలాంటి వాటికి చైర్మన్‌గా ఉన్న ఆయన పైకి సంబంధించి పెట్టారు అనంటే అది చిల్లర కాయిన్ ఎలా అవుతుంది? నాకు అర్థం కాల. ఏ లెక్కలో అవుతుంది చిల్లర కాయిను? పోనీ ఇంతకుముందు ఏ కాయిన్ గురించైనా ఎవరన్నా పెట్టి చెప్పారా? లేకపోతే నీకేమైనా తెలుసా? అలా అలా మాట్లాడే వాళ్ళ గురించి చెప్తున్నాను. పోనీ అసలు ఆ ఫౌండర్స్ ఎవరో తెలుసా? దాని వెనకాల ఉన్నది ఎవరో తెలుసా? వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎంతో తెలుసా? నువ్వు నేను చెప్పినంత ఈజీయా మాట్లాడుకోవడం? మాటలదేముంది? వినేవాడు ఉంటే 1000 చెప్తాం. విమానం తోలిందని కూడా చెప్తాం వినేవాడు ఉంటే. సో అలాగా వినేవాళ్ళు ఉన్నారు కొంతమంది అని చెప్పేసి నువ్వు చెప్పుకుంటూ పోవడం చాలా తప్పది. బేసిక్‌గా తెలిస్తే చెప్పండి. తెలియకపోతే చెప్పొద్దు. సో నేను మై డియర్ కమ్యూనిటీ మెంబర్స్ మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే పైన చేసుకోండి. ఎవడు ఏం చెప్పాడు, రేట్ అంతుంటుందా, ఇంతుంటుందా అనేది పట్టించుకోవద్దు దయచేసి. మీరు పైన చేయండి. రేటు అది ఎంతుంటుంది? 1 సెంట్ ఉంటుందా? 100 సెంట్లు ఉంటుందా? $100 ఉంటుందా? 1000 అది మీకు అనవసరం ప్రస్తుతానికి. ప్రస్తుతానికి మీరైతే మైన్ చేసుకోండి. ఎన్ని మైన్ చేసుకొని, ఎన్ని గ్రాబ్ చేసుకోగలిగితే, ఎన్ని కలెక్ట్ చేసుకోగలిగితే అన్ని కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఒక రోజున దానికి రేట్ వచ్చినప్పుడు, మంచిగా ఉన్నప్పుడు అమ్ముకుందాం, హోల్డ్ చేసుకుందాం. లాంగ్ ఫ్యూచర్ ప్లాన్స్ కోసం అంటే హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి రేట్ విషయంలో ఇంతుంటుంది, అంతుంటుంది. ఎంతుంటే మనకెందుకండి ఫ్రీగా ఇచ్చినప్పుడు? ఫ్రీగానే కదా ఇచ్చేది. డబ్బులైతే తీసుకోవట్లేదుగా మన దగ్గర. మహా అయితే ఒక యాడ్ ప్లే అవుతుంది. ఆ యాడ్ కూడా ప్లే అవ్వకుండా మనం ఒకసారి మైండ్ కొట్టిన తర్వాత వెంటనే క్లోజ్ కూడా చేసేయొచ్చు. అయిపోతుంది. ఫ్రీగా ఇచ్చినప్పుడు చేసుకోవడానికి ఏంటి? ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్పేసి. అండ్ ఈ విషయంలో మహేష్ గారిని అంటే వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఉండొచ్చు. కానీ నేను చూసింది ఏంటంటే ఆయన ఏం చేస్తున్నారా ఏంటి అని నాకు అనవసరం. బట్ పైకి సంబంధించి ఆయన చాలా మోటివేట్ చేశారు జనాల్ని. దానికి నేను ఆయనకు థ్యాంక్స్ చెప్పుకున్నాను. సార్ మహేష్ గారు మళ్ళీ రెండోసారి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అంటే మీరు ఏదైనా సరే ఎవరైనా కూడా దాని గురించి మంచిగా చెప్పి దాని గురించి తెలుసుకొని చెప్పాలి. తెలుసుకోకుండా చెప్పి వేస్ట్. తెలుసుకొని చెప్తే వాళ్ళకి ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాం. ఖచ్చితంగా చేస్తాం. సో ఇదండి వీడియో. అంటే ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇలా మాట్లాడడం పై గురించి ఏదో చిల్లర కాయిన్, వేస్ట్ కాయిన్ అనడం అది తప్పు. చాలా తప్పు. వరల్డ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. మీలాగా నాలాగా వాళ్ళేం ఖాళీగా ఉండేవాళ్ళు కాదు వరల్డ్‌లో. అందరూ పనులు చేసుకునే వాళ్ళే. అందరూ వీళ్ళకేం పని పాట లేదనుకున్నారు వీళ్ళందరికీ. రోడ్ల మీదకి వచ్చి ఇలాగా కేఫ్‌లు పెట్టుకోవడం, లేకపోతే గోల్డ్ షాపులు పెట్టుకోవడం, లేకపోతే మొబైల్ షాపులు పెట్టుకోవడం, లేకపోతే కార్ షాపులు పెట్టుకోవడం, బైక్ షాపులు పెట్టుకోవడం. వీళ్ళకి పని పాట లేదనుకున్నారా? వాళ్ళకి పనులున్నాయి. చాలా ఉన్నాయి. మనకన్నా బాగానే సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో చాలామంది. సో వాళ్ళే ఇంతగా చేస్తున్నప్పుడు మనం ఇక్కడ కూర్చొని చిల్లర కాయిన్ అని చెప్పేసి సింపుల్‌గా చెప్పేస్తాం. సో ఆ పద్ధతి మానుకోండి. ఖచ్చితంగా మానుకోండి. మీకు తెలియకపోతే తెలియనట్టుగానే కామ్‌గా ఉండి మిగతా సంబంధించి ఏమైనా చేసుకుంటే చేసుకోండి. సో ఇదండి వీడియో. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.